విశాఖ జిల్లా ఆరిలోబలో దారుణం జరిగింది. బంగారం కోసం ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళని చాలా దారుణంగా ఓ దుండగుడు హతమార్చి అక్కడి నుంచి 8 తులాల బంగారాన్ని, ఇంట్లో ఉన్నటువంటి 5 లక్షల రూపాయల నగదును కూడా దొంగలించుకుని వెళ్ళాడు. భర్త ఆఫీస్కు వెళ్ళడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది లక్ష్మి. జీవీఎంసీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో భర్త రమణ పనిచేస్తూ ఉండగా ఆవిడ ఇంట్లో ఒంటరిగా హౌస్ వైఫ్గా ఉంటుంది. సో ఒంటరిగా ఉన్నటువంటి ఆ మహిళని గమనించిన ఆ దుండగుడు మరి ఎన్ని రోజుల నుంచి స్కెచ్ చేశాడో తెలీదు, కానీ ఆ ఇంట్లోకి చొరబడి ఆ మహిళని చాలా దారుణంగా హతమార్చి 8 తులాల బంగారం, 5 లక్షల రూపాయల నగదుని అపహరించుకొని వెళ్ళాడు. సో ప్రెసెంట్ విజువల్లో చూస్తున్నాం మనం. ఉదయం 10 గంటలకి లోపలికి వెళ్ళినటువంటి ఆ నిందితుడు బ్లూ కలర్ షర్ట్ పైన క్యాప్, ఫేస్కి మాస్క్ పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తి ఆ దుండగుడు. సో వీడే ఆ దొంగ. సో ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ మహిళని హతమార్చి చాలా దారుణంగా తనని కొట్టి అక్కడి నుంచి బంగారాన్ని, తర్వాత నగదును ఎత్తుకెళ్ళాడు. సో సీసీటీవీ విజువల్స్ మనకు కనబడుతున్న ఎక్స్క్లూసివ్ సీసీటీవీ విజువల్స్ అవన్నీ కూడా 10 గంటలకి లోపలికి వెళ్ళి 12 గంటల 32 నిమిషాలకి ఒక బ్యాగ్తో బయటకు వచ్చాడు. సో ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. సో విజువల్లో చూస్తున్నాం, ఇక్కడ సీసీటీవీ కెమెరా విజువల్స్ కనబడుతున్నాయి. 10 గంటలకి లోపలికి వెళ్ళిన ఆ వ్యక్తి 2.5 గంటల పాటుగా, అంటే ఆ మహిళని ఎంతలా కొట్టాడో, ఎంత వేధించాడో, ఎంత దారుణంగా తన పైన హతమార్చాడు. ఆ దుండగుడి చేతిలో ఆ మహిళ చాలా దారుణంగా చనిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి బంగారం, నగదుని పట్టుకొని ఓ బ్యాగ్లో వేసుకొని పరారైపోయాడు. ఎవరికీ తెలియదన్నట్టుగా, ఎవరు గమనించలేదన్నట్టుగా. అది పెద్ద రద్దీగా ఉన్న ప్రాంతం కూడా కాదు, నిర్మానుష్యంగా ఉంది. సో ఎవరైనా సహజంగా అటువంటి వ్యక్తి వచ్చారంటే ఎవరైనా ఇంటికి వచ్చి ఉంటాడో, వాళ్ళ బంధువో లేకుంటే ఫ్రెండ్ అని అనుకుంటారు, కానీ ఎవరు అనుమానం కూడా వ్యక్తం చేయరు. ఇలా పక్కా ప్లాన్తోనే స్కెచ్ గీసుకొని ఈ దుండగుడు ఈ దుర్మార్గానికి పాల్పడేట్టుగా తెలుస్తోంది. సో ఎవరైనా దగ్గరి వాళ్ళు అయి ఉంటారా, లేకుంటే పక్కాగా తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుందా, ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. సో భర్త రమణ జీవీఎంసీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. సో ఒంటరిగా ఉన్నటువంటి ఆ మహిళను టార్గెట్ చేస్తుండగా ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామచంద్ర, సో ఏం జరిగింది ఈ ఘటన? ఏంటంటే ఈ అరిలోవకు సంబంధించినటువంటి ఈ మహిళ మొదటిసారిగా జరిగిందా, లేకపోతే చుట్టుపక్కల ఇంకా ఈ దొంగతనాలు జరుగుతున్నాయా? చుట్టుపక్కల సహజంగా దొంగతనాలు జరిగితే ఇది ఒక దుండగుడి పని కాదు, ఒక ముఠా పని ఉంటుంది. సో కేవలం ఆ మహిళ టార్గెట్గా చేస్తుంటే కనుక తెలిసిన వాళ్ళ పని ఉంటుంది. సో భర్త ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు? ఈ ఫుటేజ్ని, ఈ వ్యక్తిని చూసినప్పుడు ఎటువంటి అనుమానం వ్యక్తం అవుతుంది? మనోజ్, ఈ ఘటన జరిగిన ఆర్లో ప్రాంతంలో సహజంగా నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. విశాఖ నగరానికి శివారుగా ఉండే ఈ ప్రాంతంలో చాలా మంది అపరిచిత వ్యక్తులు నివాసం ఏర్పాటు చేసుకుని ఈ రకంగా గతంలో కొన్ని ఘటనలు, అంటే సహజంగా కొట్లాట్లు, మద్యం తాగి ఘర్షణలకు దిగడం, అలాగే రౌడీ షీటర్ల హత్యలకు పాల్పడడం, ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటాయి. అయితే ఒక ఇంట్లో ఉంటున్న ఒక రకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్యను ఈ రకంగా హతమార్చిన ఘటన మాత్రం అరుదుగానే మనం చెప్పుకోవచ్చు. నిన్న మీరు అన్నట్టు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మరికొంత సమాచారం ఆర్టీవీ ఈ రోజు ఉదయం సేకరించింది. నిజానికి 10 గంటల 15 నిమిషాలకి ఈ అగంతకుడు ఆ ఇంట్లోకి వెళ్ళడం సీసీ ఫుటేజ్ లో బయటపడింది. అయితే మామూలుగా డ్రెస్ తో వెళ్ళిన అతను తిరిగి ఒక అరగంట తర్వాత తిరిగి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మళ్ళీ 11:15 గంటలకు మంకీ క్యాప్, అలాగే ఇతర అంటే గుర్తింపు పట్టని రీతిన మళ్ళీ డ్రెస్సింగ్ మార్చుకుని 11:15 సమయంలో ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ 12:15 సమయంలో తిరిగి వచ్చాడు. అంటే ఒక రకంగా అతను అక్కడున్న పరిస్థితులను ముందుగా తెలుసుకుని ఆ తర్వాత హత్యకు దిగినట్టు తెలుస్తుంది. ఇది ఒక స్పష్టంగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే 12:15 సమయంలో అతను బయటకు రావడం బట్టి 11:15 నుంచి 12:15 మధ్య ఈ హత్య జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఆమె వివాహిత, భర్త ఆఫీస్కి వెళ్లారు. అట్లాగే ఆమె అల్లుడు, కూతురు కూడా సమీపంలోనే నివాసం ఉంటున్నారు. అయితే తిరిగి భర్త సాయంత్రం 6 గంటలకు వచ్చినంత వరకు కూడా ఎవరైతే హత్యకు గురయ్యారో ఆ లక్ష్మి అంశం బయటపడలేదు. ఇది ఏ రకంగా అంటే ఉదయం నుంచి సహజంగా ఇప్పుడున్న పరిస్థితిలో కుటుంబ సభ్యులు భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా భార్యని ఫోన్ కాల్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ ఫోన్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయనప్పుడు పక్కింట్లో వారికి ఫోన్ చేయడం, ఇలాంటి అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా జరగని పరిస్థితి ఉంది. అయితే కుటుంబ సభ్యులని పోలీసులు కానీ స్థానికులు కానీ అనుమానించట్లేదు. అయితే ఉదయం 12 గంటలకు ఈ ఘటన జరిగినప్పుడు కూడా సాయంత్రం 6 గంటల వరకు ఏ రకంగా గుర్తించలేదు. సమీపంలోనే కూతురు, అల్లుడు ఉంటున్నారు అన్న విషయంపై కూడా కొంత ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ అగంతకుడు పరిచయం లేకుండా ఆమె ఇంటికి ఏ రకంగా వస్తారు, ఏదైనా
భర్త ఆఫీసులో పనిచేసే వ్యక్తి లేక ఆయా ప్రాంతాల్లో పరిచయం ఉన్న వ్యక్తి అనే అంశంలో కూడా మనోజ్ విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా అదృష్టం కొద్దీ సీసీ ఫుటేజ్ లో నిందితునికి సంబంధించిన ఆగంతకుడు ఎవరైతే అతనికి సంబంధించిన విజువల్స్ ఫొటోస్ దొరికాయి. మరి కొద్దిసేపట్లోనే నిందితుడు పోలీసులకు పట్టుబడే అవకాశం ఉంది. మొబైల్ డేటా కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు, ఫోరెన్సిక్ ఆధారాలు కూడా సేకరించారు. ఈ దశలో ఇప్పుడు మృతదేహం లక్ష్మీబుద్ధానికి ఇన్ఛార్జ్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే ఊహించిన విధంగా హత్య జరగడం, అలాగే ఒక వ్యక్తి ముందుగా వచ్చి మళ్ళీ డ్రెస్సింగ్ మార్చుకొని మంకీ క్యాప్ అట్లాంటివి వేసుకొని వచ్చి హత్య చేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది. అయితే ఈ ఆగంతకునికి ఈ కుటుంబానికి ఏమైనా పరిచయం ఉందా, లేక హార్టికల్చర్ ఆఫీస్ లో పనిచేసిన రమణ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వస్తారు. ఈ విషయాలు ఆయన తాలూకా డ్యూటీ షెడ్యూల్ తెలిసి ఎవరైనా ఈ నేరానికి పాల్పడ్డారన్న కోణంలో విచారణ జరుగుతుంది. సహజంగా ఈ ఆర్లో అనే ప్రాంతంలో పాత నేరస్తులు అలాగే కొత్తగా నేరాలకు పాల్పడే వ్యక్తులు ఇదొక ముఠా పని ఉంటుందా, లేదంటే పక్కగా స్కెచ్ గీసుకొని ఆ మహిళ ఒక్కతే ఉంటున్నారని చెప్పి మొదటి నుంచి ప్లాన్ ప్రకారమే జరిగింది అనుకోవాలి? అంటే ఆ మహిళని టార్గెట్ చేయడానికి ముందుగానే స్కెచ్ గీసుకున్నారంటే తెలిసిన వాళ్ళ పనా, లేదంటే కొత్తగా ఎవరైనా వచ్చారా? అట్లాంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి అంటే నేరుగా వారి కుటుంబ సభ్యులకు పరిచయం లేనప్పుడు కూడా వారి కుటుంబానికి సంబంధించిన కదలికలు తెలిసిన వ్యక్తి పనిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ నేరం కూడా బ్రూటల్ హత్యగానే చెప్పుకోవచ్చు. అయితే ఆగంతకులు అంటే ఎక్కువ మంది కాకుండా సింగిల్ పర్సన్ ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో అంటే నేరుగా వెల్లడించినప్పటికి కూడా అక్కడ ఉన్న క్లూస్ టీమ్ ఆధారాలు బట్టి తెలుస్తుంది. అయితే అవలీలగానే హత్య జరిగినట్టు తెలుస్తుంది. అంటే ఎక్కువసేపు కాకుండానే కొద్ది సమయంలోనే ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ దశలో ఇతను ఎలాంటి అంటే శరీరంపై కొన్ని గాయాలు అట్లా ఉన్న బట్టి మరణాయుధం ఉపయోగించి ఒక్క వ్యక్తే ఈ హత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆగంతకుడు ఖచ్చితంగా ఈ కుటుంబం సంబంధించిన నేపథ్యం, అలాగే భర్త ఇంటికి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ సింగిల్ ఉమెన్ గా ఇంట్లో ఉంటారు, అలాగే కుటుంబ సభ్యులు దూరంగా ఉంటారు. ఇట్లాంటివన్నీ స్పష్టంగా సమాచారం తెలిసిన వ్యక్తే ఈ హత్యకు పాల్పడే అవకాశం ఉంది. సహజంగా ఏదైనా ఆగంతకుడు ముందుగా వివరాలు తెలియని వ్యక్తి అయితే ఒకసారి వెళ్ళిన సమయంలోనే నేరానికి పాల్పడి వస్తారు. కానీ ఒకసారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ డ్రెస్సింగ్ అనుమానితం పరిస్థితులు లేకుండా ఎవరు పసిగట్టకుండా ఉండే రీతిన మంకీ క్యాప్ ఇవన్నీ పట్టుకొని వచ్చారంటే ఖచ్చితంగా కొన్ని రోజులు కొన్ని వారాల ముందే దీనికి సంబంధించి ఒక ప్లాన్ ఉంటుంది. అయితే ఆగంతకులు ఒక్కడే ఈ నేరానికి పాల్పడ్డారు. అయితే అతను నేరానికి ఒక వ్యక్తి పాల్పడినా దీని వెనుక ఎవరైనా కారణాలు ఉంటాయన్న కోణంలో కూడా కొంత విచారణ జరుగుతుంది. అయితే స్పష్టంగా ఈ సీసీ ఫుటేజ్ లో నిందితునికి సంబంధించిన వివరాలు కొంతవరకు స్పష్టంగా ముఖం అవన్నీ రెండు అంశాలు. అంటే ఒకవైపు మంకీ క్యాప్ లేకుండా అలాగే మంకీ క్యాప్ తో 2 ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి, విజువల్స్ వచ్చాయి నిన్న. అయితే ఈ సంఘటన సాయంత్రం 6 గంటలకి భర్త గమనించి పోలీసులకి సమాచారం ఇచ్చే సమయానికి కొంత ఆలస్యం అయింది. దాదాపు 8 గంటల సమయంలో అంటే రాత్రి చీకటి పడిన తర్వాత ఈ విషయం బయటపడడంతో కొంత దర్యాప్తులో కొంత ఆలస్యం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఆ సీసీ ఫుటేజ్ సంబంధించి చాలా వైరల్ అవుతుంది. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కొన్ని గంటల్లోనే ఈ నిందితుడి ఆచూకీ లభించే అవకాశం ఉంది. అలాగే నేరానికి సంబంధించిన అంశాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. మనోజ్, పోలీసు ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? వ్యక్తిని ఇంకా సీసీటీవీ ఆధారితంగా ఎక్కడికి వెళ్ళాడు, ఎటువంటి మూమెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ లింకప్ గా ఏం చేయబోతున్నారు? ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు నేరుగా మీడియాకి కానీ మనకు కానీ చెప్పినప్పుడు కూడా వాళ్ళకి కొన్ని స్పష్టమైన ఆధారాలు లభించాయి. నిందితుడు ఈ ఆర్లో ప్రాంతంలో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ లో అతని తలక కదలికలు బయటపడ్డాయి. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ లో ఆయన కనిపించట్లేదు. అయితే ఏదైనా వాహనం వాడా అన్న కోణంలో కూడా ఆ ప్రాంతంలో ఏదైతే ఆర్లో చెక్ పోస్ట్ అలాగే హెల్త్ సిటీ మరోవైపు అడవివరం అంటే నిందితుడు వెళ్ళిపోవడానికి 2 మార్గాలు, ఒకవైపు సింహాచలం వైపు వెళ్ళొచ్చు, లేక హనుమంతవాక నుంచి శ్రీకాకుళం కానీ లేకపోతే విశాఖపట్నం సిటీలోకి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా కోణంలో కూడా సీసీ కెమెరాలు అన్ని ప్రాంతాల్లో కూడా సేకరిస్తున్నారు. ఇప్పుడు మనకున్న సమాచారం బట్టి ఇప్పటి వరకు దాదాపు 30 సీసీ కెమెరాలకు సంబంధించిన విజువల్స్ కూడా పోలీసులు సేకరించారు. అయితే నిందితుడు ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలో అంటే ఆర్లోవ పాత పోలీస్ స్టేషన్ సమీపంలోని ఇంట్లో ఈ సంఘటన జరిగింది. అయితే అక్కడి నుంచి కొంత దూరం వరకే సీసీ కెమెరాలో అతను నడుస్తూ వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ తర్వాత ఏదైనా వాహనం ఇక్కడ ఏ రకంగా వెళ్ళాడన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. మనోజ్, రైట్,
థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మొత్తంగా విశాఖ జిల్లా ఆరిలోవలో దారుణం జరిగింది. సో బంగారం కోసం ఒంటరిగా ఉన్నటువంటి ఒక